cot x into cot 2x minus cot 2x into cot 3x minus cot 3x into cot x is equal to 1 అని చూపండి. నేను ఇదే LHS తీసుకొని RHS, LHS టు RHS, LHS వాల్యూస్ తీసుకొని ఒకటిని నిరూపిస్తాం, RHS అని నిరూపిస్తాం. నేను బోర్డు కాబట్టి దీన్ని ఇక్కడే అడ్జస్ట్ చేసుకుంటా, అది తుడిపేసి రాసుకుంటా. మీరు నోట్బుక్లో అది రాసుకొని ఈక్వల్ అని రైట్ హ్యాండ్ సైడ్ రాస్తుంది. సో ఇక్కడ ఏం రాస్తున్నాను, cot x into cot 2x అట్లే రాస్తున్నా. సెకండ్ టర్మ్ నుంచి థర్డ్ టర్మ్ నుంచి ఈ టర్మ్కు మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది కామన్. నెక్స్ట్ ఇంకా ఏమొస్తుంది, cot 3x అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మైనస్ cot 3xను కామన్ తీస్తాను. కాబట్టి మైనస్ కామన్ తీస్తే ఈ టర్మ్ మైనస్ ఉండే టర్మ్ ప్లస్ వస్తుంది, cot 3x బయట పడిపోయాయి, ఇంకా ఏం మిగిలా ప్లస్ cot 2x మిగిలా. నెక్స్ట్ థర్డ్ టర్మ్లో కూడా మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసినాం కాబట్టి ఈ మైనస్ ఉండే పదము ప్లస్ అయిపోతుంది, ప్లస్ అయిపోయి cot 3x బయటపడింది కాబట్టి ఇక్కడ ఏమి cot 3x బయటపడిపోయింది కాబట్టి cot x మిగిలా. నెక్స్ట్ ఈ cot 3xను 2x ప్లస్ ఎక్స్గా రాస్తున్నా. ఎందుకు రాస్తున్నానంటే తర్వాత అర్థమవుతుంది మీకు. ఇది cot ఆఫ్ a ప్లస్ b అనుకోండి. cot ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు cot b cot k minus 1 by cot b plus cot k. దాని ప్రకారము cot x into cot 2x minus 1 cot of a plus b is equal to cot k cot b cot a minus 1 by cot b plus cot k. దాని ప్రకారం x ప్లేస్లో a ఉంది, b ప్లేస్లో x ఉంది కాబట్టి cot x into cot 2x minus 1 by cot x plus cot 2x వస్తుంది. cot x plus cot 2x ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇంకా ఏం మిగులుతుంది, cot x into cot 2x మైనస్ cot x into cot 2x minus 1 మిగిలాయి, ఇది ఒకటి మిగులుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ మైనస్ అనేది ఈ రెండు టర్మ్కు మైనస్ మల్టిప్లికేషన్గా వస్తుంది. ఇక్కడ మైనస్ వస్తుందంటే మనకు బ్రాకెట్లో పడాలా, దొంగ ఇది మోసం చేస్తుంది. కాబట్టి ఈ మైనస్ అనేది రెండు టర్మ్స్కి వస్తుంది, బ్రాకెట్లో ఉన్న రెండు టర్మ్స్కు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ cot x ఇంటూ cot 2x అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఈ రెండు క్యాన్సల్ అవుతాయి. సమాన పరిమాణము గుర్తు వ్యతిరేకము, ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అండ్ హ్యావింగ్ ఆపోజిట్ సైడ్ గెట్స్ క్యాన్సల్. 1 మిగులుతుంది. లాస్ట్లో దేర్ఫోర్ అని ఇచ్చిన ప్రాబ్లం రాసి 1 అని రాయండి.